అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. లేదు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం ఈ ఏంటి జిల్లాల వారీగా విడిగా ఉన్నప్పుడు ఒక సినిమా మొత్తానికి ఒక శ్రీకాకుళం పాట ఉండేది, లేదంటే సినిమా మొత్తానికి ఒక రాయలసీమ పాట ఏదైనా ఒకటి ఉండేది, లేదా సినిమా మొత్తానికి ఒక తెలంగాణ పాట ఉండేది. కానీ కంప్లీట్గా ఒక రీజియన్ని కంప్లీట్గా ఒక సినిమాలో చూపించేవి అరుదుగా వచ్చిన సినిమాలు ముఖ్యంగా తెలంగాణ సినిమాలు. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్రీరామలం ఇలాంటి సినిమాలు చూసామో అక్కడ మాత్రమే తెలంగాణ జానపదం అనేది వినబడింది. అంతే తప్ప మనం కమర్షియల్ సినిమాల్లో కానీ లేదంటే మన రెగ్యులర్ తెలుగు సినిమాల్లో కూడా ఎప్పుడు ఈ మాండలికాలని ఇవన్నిటిని కూడా కంప్లీట్గా రన్ చేసిన విధానం లేదు. అంటే అంతకుముందు అంటే తక్కువ చేయడం కాదు, ఏముండేది అంటే అంతకుముందు కొంచెం కమెడియన్స్కి తెలంగాణ యాస ఉండేది, లేదంటే విలన్స్కి రాయలసీమ యాస, అది చాలా అంటే ఒక ఫార్మాట్ ఫాలో అయ్యేవారు అనమాట. బట్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా జనాలకు కూడా తెలుసుకుంటూ వస్తున్నారో, లేదు ఇది శ్రీకాకుళం గొప్పదనం, లేదంటే ఇది శ్రీకాకుళం యాస, ఇది ఆ మాండలికాలు పరిచయం అవుతున్నాయో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. లేదు అంటే ఆ ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతే మీరు ఎంత ఇచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి తెలియకపోతే వేస్ట్ మళ్ళీ. సో ఆ ఆడియన్స్కి అది పరిచయం అవుతుంది. మీలాంటి టెక్నీషియన్స్ కొంచెం కేర్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఉత్తరాంధ్ర భావాలని అర్థం చేసుకోగలుగుతున్నారు. అది అంటే ఉత్తరాంధ్రనే కదా, ఎనీ వాట్ ఎవర్ ద రీజియన్ ఇస్, అది బాగా చేస్తున్నారండి. అది అంటే ఒక మ్యూజిషియన్ వర్క్ అంతకుముందు ఈజీ ఉండేదేమో, ఇప్పుడు కొంచెం టఫ్ అయిపోయింది అది. ఇంకా దీనివల్ల టఫ్ అయింది, అట్ ద సేమ్ టైం కొంచెం అథెంటిసిటీ వస్తుంది సినిమాకి. అది మాత్రం చాలా బాగా క్యారీ చేస్తున్నారు. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, అట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలి, చెప్పాలి. నేను 2013లోనే మేము ఒక ఎక్స్ట్రాడినరీ ఇండిపెండెంట్ సాంగ్ చేసినాం. ఆ టైంకి అలాంటిది రాలేదు. ఫస్ట్ చాలా మంది రిజెక్ట్ చేసిరు, అది రిలీజ్ చేసినాక అందరూ దాన్నే విన్నారు. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ టోన్లో చేసినాం. అది నేను పర్సనల్ ఇంట్రెస్ట్తో అన్న. లిటరేచర్ కూడా దాంట్లో కొత్తగా ఉంటుంది. అప్పటి వరకు తెలంగాణ సాహిత్యంలో అంటే అద్భుతమైన లిటరేచర్ ఉంది, బట్ ఇది కొత్తగా అంటే న్యూ ఏజ్. అక్కడి నుంచి ట్యూన్ ఒక ట్రెండ్, లిరిక్ ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సింగింగ్ 3 ట్రెండ్ మారిపోయింది అక్కడి నుంచి ఆ ఒక్క పాటతోనే తెలంగాణలో. అప్పటి వరకు ఒకలాంటిది ఉండే. 2012 ఎండ్ 12 ఎండింగ్లో చేసినాం, 13లో రిలీజ్ అయింది. సో నాకు బాగా ఇంట్రెస్ట్, కొత్తగా చేద్దాం, కొత్త టోన్స్ పట్టుకుందాం మనం ఈ సినిమాకి. ఇంకొకటి ఏంటంటే సినిమాకి మనం ఎంతవరకు హెల్ప్ అవుతున్నాం అదొకటి చూస్తా. సినిమా బేసిక్గా ఎక్కడ రన్ అవుతుందో ఆ చుట్టుపక్కల ఉండే కల్చర్కు రిలేటెడ్ ఉన్న ట్యూన్స్ని మనం పిక్ చేసుకొని దాన్ని సినిమాటిక్ ఇదిలోకి తీసుకొని ప్రాపర్గా అవుట్పుట్ ఇవ్వడం కోసం బాగా ట్రై చేస్తాను. నాకు బాగా ఇంట్రెస్ట్ అది. కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. థ్యాంక్ యూ.